అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఈసారి వెళ్ళేసరికి రాధా మనోహరేమో చెట్టు నిండా కనిపిస్తున్నాయి. ఇంకా బంతిపూలు కూడా వచ్చినాయి అన్నమాట. అంటే దసరా దగ్గర వస్తుంది కదా, ఇంకా దసరా దీపావళికి ఈ టైంలోనే కదా ఇవి ఎక్కువ కనిపిస్తాయి మనకు. మేము ఇంకా దసరా కోసమనే వేసినాము. ఈ టైం కల్లా వచ్చేసినాయి. ఇంక ఈ రాధా మనోహర్ ఏమో ఈ వెనకాల బ్యాక్ సైడ్ వైట్ కలర్ గోడ మీద నిండుగా కనిపించేసరికి చాలా బాగా కనిపిస్తుంది ఆ పువ్వులు, ఆ మొక్క మొత్తం కూడా. ఇంకా ఇక్కడేమో చెరువు, మనకు పొలంకి ఈ ట్యాంక్ వరకు పొలం అనమాట. ఆ ట్యాంక్ వెనకాల ఏదైతే ఉందో ఆ కొంత భాగం మాత్రమే చెరువులో మునిగిపోలేదు పొలం. ఆ కొంచెం ఇంకా ఇటు వచ్చిందంటే మన పొలంలోకి వచ్చేస్తాయి అన్నమాట వాటరు. అంటే అలుగు నిండింది అని అన్నారు. ఇంకా మరి ఇక్కడ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉందా లేదా నాకు తెలీదు. కాకపోతే నాకైతే హైదరాబాద్లో ఉన్నప్పుడైతే చెరువు చాలా దగ్గర ఉంది కాబట్టి నిండింది అనేసరికి ఆవుల మీదనే ఉండింది మనసంతా కూడా. ఏమో ఆ చెరువులు నీళ్ళన్నీ కూడా మన పొలం వరకు వస్తాయేమో, మనకి ఇన్ని ఆవులు ఉన్నాయి, మనం ఎట్లా సేవ్ చేయాలి అసలు. మనం ఇంటిపైకి అట్లీస్ట్ పైకి కొంచెం ఎక్కియాలన్నా కానీ అవంతా మెట్లకు కూడా సైడ్కి అంతా రైలింగ్ అది మనకంటే ఓకే కానీ వాటికి కరెక్ట్ కాదు కదా అసలు. అన్నీ ఇలాంటి థాట్స్ అనమాట. ఏమో మరి ఇవి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కాకపోతే థాట్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. అది కామన్ అనుకుంటా వాటి మీద పిచ్చి ఉన్నప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తుంటే నెమలి వెళ్తుంది చూడండి. ఒకటి లేదు, 2-3 ఉన్నాయి. కాకపోతే ఆ చెట్లలో కనిపిస్తలేవు, ఇంకా ఉన్నాయి. దొంగ దొంగ దొంగలు వచ్చిండ్రు మన ఇంటికి. ఇక్కడ ఇప్పుడు ట్రాక్టర్ రోటవేటర్ వేస్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్న ఏరియా ఇదే అనమాట. మొత్తం కలుపులో కలిసిపోయింది. కాకపోతే ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. ఇది రోటవేటర్ వేసి ఇంకా కొంచెం అన్నీ ఇంకా కొన్నిసార్లు దున్ని మళ్ళీ గుంటుకేసి మళ్ళీ రోటవేటర్ ఇలాంటివన్నీ కొన్నిసార్లు చేసిన తర్వాతే మనకు ఆ చెట్లన్నీ బయటపడతాయి అన్నమాట. పొడవు దున్నడానికి వస్తుంది కానీ అడ్డం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మధ్యలో మనం మునగ చెట్లు కూడా వేసినాం కదా, ఎక్కడ మునగ చెట్లు ఉన్నాయి ఎక్కడ లేవు అనేది అర్థమవుతలేదు అనమాట. అందుకే మొత్తం క్లీన్ అవ్వలేదు. అందుకని చెప్పేసి మేము పవర్ వీడర్ తీసుకెళ్తున్నాం ఇంకా ఆ ఏరియాకి నెక్స్ట్ డే. అయితే ఇక్కడ ఇంకా అన్నీ అనమాట, పెట్రోలు, కొడవలి అలాంటివన్నీ ఇంకా పొలంలోకి మళ్ళీ అక్కడ నుంచి రావాలంటే ఇబ్బంది కదా. వాటర్ బాటిల్ ఇంకా అన్నీ తీసుకొని వెళ్తున్నాం. ఈ మిషన్తో చెట్టు చుట్టూ కొంచెం క్లీన్ చేస్తున్నాం అనమాట. చెట్టుకు మధ్యలో కూడా కొంచెం అక్కడ మునగ చెట్టు రాని చోట చెట్టు ఉందని చెప్పేసి దున్నలేదు కదా ట్రాక్టరు, అందుకని మనకు ఈ పవర్ వీడర్ యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడేమో బొంగు చెట్లు వేసినాం అనమాట. అప్పుడు నేను పూనా నుంచి తెచ్చినాం కదా, ఆ చెట్లు ఒక 12 తెప్పించినాము. అందులో ఒక 6 చెట్లు అట్లా మంచిగా ఉన్నాయి. మిగిలిన 6 ఈ ట్రాక్టర్ చూడకుండా దున్నేసింది. అయినా సరే మరి వాటర్ ఇస్తే కొంచెం ఇంకా బయటపడలేవు అవి దున్నడంలా, ఓన్లీ పైన ఆకులన్నీ పోయినాయి అనమాట. వాటర్ పెడితే రావచ్చు మేబీ. ఇంకైతే ఆ చెట్ల చుట్టూ నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా చీదు చూడండి అసలు ఆ జాలి పక్కల ఎంత ఉందో. కొన్ని ఫీట్ల వరకు కూడా విపరీతంగా చీదు ఉంది. అంత మొత్తం జాలి అంత హైట్ వచ్చేసింది. మనం ఇక్కడ సైడ్ దున్నిపించినాం కాబట్టి పొలంలో తోటలో మనకు అంత ఎక్కువ హైట్ లేదు. ఈ జాలి దగ్గర చూస్తే మనకు అక్కడ దున్నలేదు కాబట్టి అక్కడ కూడా దున్నిండ్రు ఒకసారి, ఈ మొక్కలు పెట్టక ముందు 1-2 సార్లు దున్నిండ్రు. అయినా ఆల్మోస్ట్ మనకు జాలి అంత హైట్ వచ్చేసినాయి కలుపు. ఇంకా మామిడి తోటలో అయితే 6 ఫీట్ ఈజీగా వచ్చింది కలుపు. మొన్ననే పెట్టింది, ఒక 2 months అయిందేమో అంతే అనిపిస్తుంది నాకైతే. అంత మాత్రానికే అంత పెద్దగా పెరిగిపోయినాయి. మొత్తము గ్రాస్ కట్టర్తో మొత్తం అన్నీ కట్ చేసి ఆ తర్వాత దున్నిపియాల్సి వచ్చింది. మామిడి తోట కూడా, మామిడి తోట అంటే కొన్ని మామిడి మొక్కలు ఒక 30 పెట్టుకున్నా. ఇంకా ఇక్కడ ఒక సైడ్ తరుణ్ ఏమో పవర్ వీడర్ చేస్తున్నాడు, ఇక్కడేమో నేను ఇవి క్లీన్ చేస్తున్నాను అనమాట.
ఇదేమో నాకు అక్కడ చేస్తుంటే క్లీన్ చేస్తుంటే ఆ బొంగు చెట్ల చుట్టూ కూడా కలుపు తీస్తుంటే నాకు ఈ ఫ్లవర్ కనిపించింది, కింద పడి ఉందనమాట. ఎంత బాగుంది చూడండి అసలు. కింద 3 ఆకుల మీద చిన్న చిన్న వైట్ పువ్వుల్లాగా వచ్చినాయి. ఇంకా మనం అప్పుడు నేను ఒకసారి వీడియో పెట్టినా కదా, 18 ఫీట్ ఉంది మొక్కకు, ఒక పళ్ళ చెట్టుకు ఇంకొక పండ్ల చెట్టుకి మధ్యలో 18 ఫీట్ ఉందన్నమాట. నేను ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ అయిందని చెప్పేసి మధ్యలో మునగ చెట్టు పెట్టినా కదా, అవే ఇవి ఎంత పెద్దగా పెరిగిపోయినాయి చూడండి ఈ 4 మంత్స్లో. అసలు ఇవి చాలా హైట్ అయిపోయినాయి. కాకపోతే అన్నీ రాలేదు, కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదన్నమాట. ఆ మిగిలినవి కూడా ఇప్పుడు పెట్టాలి. ఇంకా ఇదంతా ఇప్పుడు ఇంత క్లియర్గా ఎప్పుడు ఉండదు మనకు దున్నితే తప్ప. ఆ దున్నిన వారం 10 రోజులకే వర్షాకాలంలో అయితే 1 వీక్ 10 డేస్ మ్యాక్సిమంలో మళ్ళీ మొత్తం కలుపు వచ్చేస్తుంది. అందుకే ఎక్కడ ఏం మొక్క పెరుగుతుంది అనేది ఏం అర్థం కాకుంటుండే అనమాట. వర్షాకాలం మొత్తం ఈ ప్రాబ్లం ఫేస్ చేసినాం. ఇంకా వర్షాకాలం పోయిన తర్వాతనేమో మనకు మొక్క పెడితే దానికి కరెక్ట్గా నీళ్ళు అందక ఎదగవు. ఇంకా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది, అన్నీ ఫేస్ చేయాలంతే. ఇంకా ఇక్కడ చూస్తుంటే పవర్ వీడర్ చెట్టు చుట్టూ క్లీన్ చేస్తున్నాము. ఇంకా మునగ చెట్లు వేస్తే కూడా ఇప్పుడు కొంచెము మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే నేను ఈ ఏరియాలో ఇప్పుడు పల్లీలు వేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు సీజన్ కదా, అందుకని మనకు పండ్ల తోట కూడా నీట్గా ఉంటుంది, కలుపు తీపిస్తాం కాబట్టి ఎట్లాగూ. ఇంకా ఈలోపు ఈ 3-4 మంత్స్ మనం మెయింటైన్ చేయడం వల్ల మునగ చెట్లు కూడా కొంచెం బయటపడతాయి అనమాట. అంటే హైట్ వచ్చేస్తాయి కదా, హైట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ మొక్క ఉందా లేదా తెలిసిపోతుంది కదా ఎంబడే. ఇంకా మళ్ళీ విత్తనాలు ఏవైనా మొలవకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇంకా ఇక్కడేమో కందిబుడ్డ మన ఇంటి దగ్గర ఇంకా అయిపోయింది అక్కడ పొలంలో పని. ఇక్కడేమో సాయంత్రం మళ్ళీ కందిబుడ్డలు వచ్చినాయి కానీ ఇంకా అందులో గింజలు లావుగా కాలేదన్నమాట. ఇంక ఇక్కడ నేను వచ్చిన తర్వాత అసలు తోటలోకి వెళ్ళలేదు. ఇక్కడ మిర్చి తోట ఇంకా టమాటో ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. నేను పొలంలో కూడా వేసుకున్నాను అన్న కదా, ఇంటి ముందర జాలి లోపలనే కాకుండా బయట కూడా కొన్ని కూరగాయలు వేసుకున్నాను అన్న కదా, అది ఇక్కడే అనమాట. మిర్చి టమాటో ఉంది ఇక్కడ. ఇంకా ఈ మిర్చి ఏమో కొంచెం డార్క్ కలర్ ఉంది, లోపల మనం జాలి లోపల అక్కడ ఇంటి ముందు అక్కడ వేసుకున్నవేమో అవి లైట్ కలర్ ఉన్నాయి. ఇంకా టమాటాలు స్టార్ట్ అయినాయి, కాశీ టమాటా. కాకపోతే సైజ్ ఎందుకో నాకు కొంచెం చిన్నగా అనిపించింది. అంతకుముందు నేను వేసిన కాశీ టమాటో కొంచెం కొంచెం పెద్ద, అంటే అన్నీ మిక్స్ ఉండే అప్పుడు. ఇప్పుడేమో అన్నీ చిన్నగానే కనిపిస్తున్నాయి. మరి ఇంకా లావ్ అవుతాయా ఏంటో చూడాలి. ఇప్పుడు దాకా తెంపినవి టమాటోస్, ఇంకా పండ్లు కాలేదు, కొంచెము కాయ నుంచి పండుకు మారుతున్న టైంలో తెంపినమాట నేను, చట్నీకి బాగుంటాయని. ఇంకా ఇక్కడేమో ఇప్పుడు ఇది వెళ్తుందేమో మిర్చి తోట, ఇందులో కలుపు తీయడం వల్ల నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ బంతిపూలు వేసుకున్నాము. ఇంకా తోటలో అక్కడక్కడ 2 మొక్కలు వేసినాము. ఇంకా ఆల్మోస్ట్ అన్ని చెట్లకు పూలు అయితే పూసినాయి ఈసారి వెళ్ళేసరికి. ఇంకా పండగకు బాగానే ఉంటాయి. ఇక్కడ కూడా ఇవి కూడా లక్కీగా మిరపతోట మురిగిపోలేదు, కొంచెం బోదెల మీద పెట్టడం వల్ల సేవ్ అయిపోయినాయి అనమాట. లేకుంటే ఇవి కూడా పోయేవి. కాకపోతే కొంచెం తక్కువే కాసినాయి, అంత ఎక్కువ ఏం లేవు. ఒక్కొక్క చెట్టుకు కొంచెం ఒక 5-6 అట్లా కనిపిస్తున్నాయి అంతే, 4-5, 5-6 అంతే, అంతకంటే ఎక్కువ అయితే రాలేదు. కొన్ని మొక్కలకి అసలు లేవు. ఇంకా దాదాపు ఇక్కడ ఒక 1/2 kg వచ్చినాయి. ఇంకా ఇంటి ముందు ఉన్న తోట కూడా ఇంకొకటి ఉందన్న కదా, అక్కడ కూడా
మిరపనారు ఉంది. అక్కడేమో మనం బ్రిక్స్తో కట్టుకున్నాం కాబట్టి మట్టి కూడా బ్రిక్స్ అంత హైట్ వేసుకున్నాం కాబట్టి అక్కడ కూడా అది ఏమి మురిగిపోలేదు. అక్కడ కూడా ఒక 1/2 kg దాకా వచ్చినాయి అనమాట. మొత్తం 1 కిలో దాకా వచ్చినాయి ఒక 1 month వదిలేస్తే. ఇక్కడ ఇంటి ముందర తోట ఉంది కదా, అందులో వేసినటువంటి మిరపనార అనమాట ఇది. అయితే ఇవి లైట్ కలర్ ఉన్నాయి మిరపకాయలు. బయట ఇంతకుముందు తెంపినవేమో అవి డార్క్ కలర్ ఉన్నాయి. కాకపోతే ఇవి ఇక్కడ తక్కువ మొక్కలే ఉన్నాయి కానీ ఎక్కువ మిరపకాయలు వచ్చినాయి. అక్కడ ఎక్కువ ఉన్నాయి కానీ తక్కువ వచ్చినాయి అనమాట. ఇంకా మేబీ ఫ్యూచర్కి వస్తాయేమో అక్కడ కూడా. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే తక్కువనే వచ్చినాయి. ఇంకా నా వెనకాల చూస్తుంటే మొత్తం కలుపుతో నిండిపోయింది. ఇక్కడ ఇంటి ముందర తోటంతా కూడా ఏది మన యాక్చువల్గా మొక్క ఏది కలుపు తెలియకుండా పోయిందనమాట. అదంతా కూడా ఆకుకూరలు వేసింటి నేను, మొత్తం మురిగిపోయినాయి. నేనైతే అసలు ఎంత ఎదురు చూసినానో వర్షాకాలం కోసము. ఎందుకంటే నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా, హ్యాపీగా మంచిగా ఎన్ని కూరగాయలు తీసుకోవచ్చు అనుకున్నా. కాకపోతే మొత్తం వేసిన ఆకుకూరలు అన్నీ మురిగిపోయినాయి. ఇంకా వేరే మొక్కలు కూడా అంత పెద్దగా ఏం రాలేదన్నమాట. ఇంకా ఓన్లీ అక్కడికి వెళ్ళినప్పుడు అవసరంకి సరిపడేటంత అయితే వచ్చినాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా 1 week 10 days ఉంటే మాత్రం కూరగాయలు కొనలేదు. కాకపోతే నేను వేసేది ఎందుకంటే ఇక్కడ కూరగాయలు మెయిన్ మనకు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చేటట్టు ఉండాలి అని వేస్తా కదా. కాకపోతే అక్కడ వరకు మాత్రమే సరిపోతున్నాయి అన్నమాట ప్రస్తుతానికి. ఇంకా ఇప్పుడు వర్షాకాలం ఏమో ఇలా అయిపోయింది, మొత్తం మురిగిపోయినాయి కదా అన్నీ. ఇంకా వేరే సీజన్లో ఎప్పుడు వేసినా కూడా ఏమవుతుందంటే అక్కడ వర్కర్స్ మనకు టైంకి వాటర్ ఇవ్వరు అనమాట. అన్ని మొక్కలకు ఇవ్వరు, వాళ్ళకు ఏదో తోచినంత ఏదో నచ్చినంత అట్లా ఇస్తూ ఉంటారు. ఇంకా నేనేమో ఎంత కష్టపడి అన్ని విత్తనాలు వేసుకొని దాన్ని మెయింటైన్ చేస్తాను. అక్కడ ఉన్న 1 week 10 days దగ్గరుండి మరి నేను ఒక 1 week 10 days మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఆ మొక్క ఎండిపోవడము, ఇంకా ఏదో అంత కలుపులో కలిసిపోవడం, కానీ ఎక్కువ నీళ్ళు ఇచ్చి దాన్ని పాడు చేయడమో లేకపోతే అసలు నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. మొత్తానికి మెయింటెనెన్స్ మాత్రం సరిగ్గా ఉండదన్నమాట. ఇంకా ఎంత అదే అనిపిస్తూ ఉంటుంది, ఇంత మనకు పొలం ఉండి కూడా కనీసం ఇంటికి కూడా కూరగాయలు పండించుకోనికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
అక్కడే ఉంటేనేమో అసలు హ్యాపీగా మనకు కావాల్సినన్ని పండించుకొని బయట కూడా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేటన్ని పండించుకోవచ్చు. కాకపోతే తిరగడం వల్ల ఏమవుతుందంటే మెయింటెనెన్స్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ అంతా ఎండ విపరీతంగా ఉందండి. అసలు నేను వెళ్ళినప్పటి నుంచి కూడా 4 డేస్ 5 డేస్ వరకు కూడా బయట పొలంలో పని చేసుకుంటూనే ఉన్నాం కదా, విపరీతమైన ఎండ ఉంది. ఇంకా లాస్ట్కు ఫైనల్గా ఈరోజు వర్షం పడింది. ఇంకా ఇక్కడేమో ఇది ప్యాషన్ ఫ్రూట్. ఎందుకో ఇవి ఎల్లో కలర్లో వచ్చినాయి నాకు పండు పండిన తర్వాత. నేనేమో బయట వీడియోలో చూసినవేమో పింక్ లేదా రెడ్ అనుకుంటా, ఆ కలర్లో కనిపించింది పండైనాక. ఇక్కడ మా చెట్టుకేమో ఎల్లో కలర్లో వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే అవి తెంపిన తర్వాత చూసి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మరి నేను ఇంకా ఇప్పటివరకు అయితే కట్ చేసి జ్యూస్ తీసుకోలేదు. కాకపోతే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. చాలా పండ్లు అన్నీ రాలి కింద పడిపోయినాయి. ఇంకా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా, ఎప్పుడైతే ఈ ఫ్రూట్ అయితే టేస్ట్ చేయలేదని. ఇంకా కానీ ఇది కలర్ మరి ఇది కూడా ఇందులో కూడా మరి అట్లా వెరైటీస్ ఉన్నాయేమో తెలీదు. నేను తీసుకున్న కలర్ ఇలా ఉందేమో. కాకపోతే నేను వీడియోస్లో చూసింది అయితే ప్యాషన్ ఫ్రూట్ పింక్ లేదా రెడ్ కలర్ లాగా కనిపించింది. ఇక్కడ నా ముందున్నవి మొత్తము బెండకాయ చెట్లు అనమాట. అప్పుడు నారు జస్ట్ విత్తనాలు డైరెక్ట్గా పెట్టేసిన, నారు పెట్టి మరి సపరేట్ చేసి అట్లా ఏం పెట్టలేదు. అక్కడక్కడ 2 విత్తనాలు పెట్టినా ఆ బంధం మొత్తం బెండకాయ చెట్లు వచ్చినాయి. కాకపోతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా బెండకాయ పులుసు కానీ బెండకాయ కర్రీ కానీ చేసుకున్నది లేదు, తిన్నది లేదు. ఎందుకంటే వెళ్ళేసరికి అన్నీ ముదిరిపోతున్నాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే అక్కడే చిక్కుడుగాయ విత్తనం పడింది. ఆ చెట్లు మొత్తం కూడా కవర్ చేసేసింది అనమాట. బెండకాయ చెట్ల మీద మొత్తం కవర్ అయిపోయిందనమాట. తీగ మొత్తం చిక్కుడుగాయ తీగ అంతా కూడా. ఇంకా అట్లా కూడా అవి సరిగ్గా రాలేదనుకుంటా, మొత్తం తీగతో నిండిపోయింది. ఇంకా నేను ఆ చిక్కుడుగాయ తీగను కూడా తీసేయలేదు. ఎందుకంటే ఎట్లాగో బెండకాయ వెళ్ళేసరికి ముదిరిపోతున్నాయి, పెద్దగా ఏం చేతికి రావట్లేదు కదా. అందుకే కనీసం చిక్కుడుగాయ వస్తుందని చెప్పేసి నేను ఇంకా చిక్కుడుగాయ తీగను తీయకుండా అలానే ఉంచేసిన అనమాట. కాకపోతే ఈరోజు ఒక 7-8 ఎంతో వచ్చినాయి, పులుసుకు సరిపోతాయి అనుకుంటా. ఇంకా ఎప్పుడూ తినలేదు బెండకాయలు అయితే, వేసిందే కానీ వెళ్ళేసరికి మొత్తం గట్టిగా ముదిరిపోయి అవన్నీ విత్తనాలు విపరీతంగా కనిపిస్తున్నాయి అసలు. ఇంకా ఇక్కడ మనకు వచ్చిన కూరగాయలు ఇవన్నమాట. మిర్చీస్, నేతి బీరకాయలు, కాశీ టమాటో, కొంచెం బెండకాయ. ప్రస్తుతానికి చెమ్మకాయనేమో ఆల్రెడీ తెంపిన కదా, మళ్ళీ కూడా తెంపిన సెకండ్ టైము. ఇంకా ఇదేమో ప్యాషన్ ఫ్రూట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది 60x60 4 బాక్సులు పెట్టినని చెప్తుంటా కదా ఎప్పుడు, అదే. కాకపోతే మొత్తం కలుపులో కలిసిపోవడం వల్ల అర్థం అవ్వట్లేదు. ఇంకా వృక్షాలు మహావృక్షాలు పెట్టిన, ఇంకా తర్వాత మునగ విత్తనాలు వేసినాం. ఇంకా మిగిలినవి ఇంకా పెండింగే ఉన్నాయి. పెడదామనే లోపు కలుపులో కలిసిపోతుంది. దున్నిపిచ్చి మళ్ళీ పెడదామనే లోపు మళ్ళీ అలానే అవుతుంది. ఈ వర్షాకాలం అంతా ఇదే పని అయింది మాకు. దున్నిపియడము, అది కొంచెం క్లియర్ చేయడము, మనం పెట్టేలోపు మళ్ళీ వర్షం పడి ఏదో ప్రాబ్లం అయ్యి కలుపులో కలిసిపోవడం అట్లా జరిగిందనమాట. ఈసారి అయితే ఈ కలుపు 1 మంత్ నుంచి తీయలేదు. తీయకపోయేసరికి నేను ఆ కలుపులోకి వెళ్ళిపోతే నేను కనిపించను అనమాట, మునిగిపోతా, అందులో కనబడను. అంత నాకంటే ఎక్కువ హైట్లో వచ్చింది మొక్క, కలుపు మొక్క. ఇంకా ఇప్పుడు ఈసారి ఏం చేసినామంటే గ్రాస్ కట్టర్తో ఫస్ట్ ఆ కలుపు అంతా నిదానంగా మన మెయిన్ మొక్క చూసుకుంటూ కట్ చేసి, ఆ తర్వాత ట్రాక్టర్తో దున్నిద్దాము, వీలైనంత ట్రాక్టర్ వెళ్తుంది. ఇంకా మన దగ్గర పవర్ వీడర్ కూడా ఉంది కాబట్టి దాన్ని ట్రాక్టర్ని యూజ్ చేసుకుంటూ క్లీన్ చేద్దామని ఇక్కడ పని చేస్తున్నాం అనమాట. ఇంకా ఏదైతే కలుపు కట్ చేసినాం కదా గ్రాస్ కట్టర్తో, అదంతా నేను దగ్గరికి గుంజుతున్నాను అనమాట. అదంతా కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఒక దగ్గర ఒక కుప్పలాగా సైడ్కి వేస్తున్నాం. ఇంకా లేకపోతే ట్రాక్టర్ వెళ్ళినా కానీ ఈ కలుపుని తీయడం కుదరదు. ఇంకా రోటివేటర్తో కూడా కాదు. మరి ఇంకా ఎలా క్లీన్ చేస్తారో నాకైతే తెలియదు. నాకంటే ఎక్కువ హైట్ పోయింది ఆ కలుపు అయితే మాత్రం. అందుకే మేమైతే ఇట్లా ఈ విధంగా చేస్తున్నాం అనమాట క్లీన్. ఆ ముద్ద ఎప్పుడు తీసి తరుణ్?
ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మొత్తము ఇది మామిడి తోట అనమాట. తోట అంటే ఒక 1/4 ఎకరా దాకా ఉంది. ఒక 30 మామిడి చెట్లు ఉన్నాయి ఇందులో. ఇంకా ఒక 10-15 దాకా ఇంకా బత్తాయి, సపోటా అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా దీని పక్కల 60x60 4 బాక్సులు ఉంది. దాని పక్కల మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట. ఇట్లా పొడవుగా ఉంటుంది అనమాట ఈ ఏరియా మొత్తము. 3 పార్ట్స్ కింద ఉంది ఇది. అయితే నేను ఈ ఏరియా మొత్తం ఏదైతే 2 ఎకరాల దాకా ఉంటుంది, ఇది మొత్తం కూడా అన్నీ కలిపి 2 ఎకరాలు ఉంటుందో మరి ఇంకా కొంచెం పైనే ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇది మొత్తం కూడా ఇప్పుడు పల్లీలు వేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇంకా తోట నీట్గా ఉంటుంది, పల్లీలకు ఎట్లాగో మనం కలుపు తీయాలి కదా, ఇంకా దాంతోపాటు ఇది కూడా నీట్గా ఉంటుంది కాబట్టి ఈ ఏరియా బెటర్ ఆప్షన్ అని అనిపించింది అనమాట. ఇంకా మళ్ళీ సీతాఫల్ వచ్చినాయి మనకు. నేను ఒక 2 days అప్పుడు లాస్ట్ టైం పెట్టిన వీడియోలో తీసుకున్నా కదా, ఆ తర్వాత 2 days చెట్ల దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ 3rd day వెళ్ళేసరికి మొత్తం అన్ని ఉడతలన్నీ తినేసినాయి పండ్లన్నీ కూడా. ఇంకా సరే ఇంకా మొత్తం చెట్టుకున్న కాయలైతే అన్నీ తీసుకుందామని చెప్పేసి ఈసారి ఉన్నాయన్నీ కూడా తెంపుకున్నాను అనమాట. ఇవి మనకు వచ్చిన సీతాఫల్. ఆ రోజువి కాకుండా ఇవి నెక్స్ట్ టైం వచ్చినాయి అనమాట, మళ్ళీ 2 days తర్వాత వెళ్తే. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.